హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఆల్రెడీ సమ్మర్ వచ్చేసిందండి. ఎండలు చాలా అధికంగా ఉన్నాయి. కానీ ఏ పనులకైనా ఖచ్చితమైనంగా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల శరీరము అధికంగా చెమట రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చంకల ప్రాంతంలో చెమట అధికంగా రావడం, దీనివల్ల దుర్వాసన కూడా అధికంగా రావడం అనేది జరుగుతుంది. ఈ శరీర దుర్వాసనను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక సులువైన అద్భుతమైనటువంటి చిట్కా చెప్తాను. దీని గురించి చాలా మంది నన్ను అడుగుతున్నారు కూడా. ఎందుకంటే ఈ దుర్వాసన వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఎవరితో ఫ్రెండ్లీగా క్లోజ్‌గా మూవ్ అవ్వలేకపోతున్నామని, పక్కకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని కూడా చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు. సో అలాంటి వారు ఈ చిట్కాను ఉపయోగించినట్లయితే ఈ శరీరం యొక్క దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మీరు చేయవలసినలా ఏంటంటే ఒక కరక్కాయ తీసుకోండి. ఒక కరక్కాయ పెచ్చులను అంటే దంచితే లోపల గింజ తీసేసి పైన పెచ్చులను బాగా మెత్తగా దంచండి. దానిలో కొద్దిగా నీరు పోసి దాన్ని ఒక ముద్దలాగా లైట్‌గా ముద్దలాగా లేదంటే లేపనంలాగా తయారు చేసుకోండి. దీనిని ఈ చంకల ప్రాంతంలో మంచిగా అప్లై చేయండి. అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. అలాగే ఉంచుకున్న తరువాత స్నానానికి ముందు చేసుకోండి ఇదంతా. సో ఇలా అప్లై చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ తరువాత గోరువెచ్చటి నీటితో దీన్ని శుభ్రపరచుకోండి. ఇలా కనుక మీరు ప్రతిరోజు స్నానం చేసే ముందు చేస్తున్నట్లయితే ఈ చంకల నుంచి వచ్చేటువంటి దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా. సో చాలామంది డియోడ్రెంట్స్ వాడుతూ ఉంటారు. ఏదైనా కొద్దిసేపు మాత్రమే అది స్మెల్‌ని ఆపగలుగుతుంది. తర్వాత మళ్ళీ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ చిట్కా మీకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అందించడం అనేది జరుగుతుంది. అండ్ మీరు కావాలంటే దీన్ని స్నానం చేసే నీళ్ళలో దీని యొక్క చూర్ణాన్ని కూడా కొద్దిగా కలుపుకొని స్నానం చేసినట్లయితే అన్ని రకాల చర్మ వ్యాధులు లేదంటే ఈ అధిక చెమట వల్ల వచ్చే ఇబ్బందులు, చెమట కూడా తగ్గిపోవడం, దుర్వాసన రావడం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ సమస్యతో బాధపడే వారికి ఈ వీడియోని కూడా అందించే విధంగా చూడండి. థ్యాంక్ యూ.